హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం జపనీస్ అనిమే సిరీస్ ఓవర్లార్డ్ సీజన్ 1 ఎపిసోడ్ 4 గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అనిమేలో కొన్ని విషయాలు కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకంటే బహుశా వచ్చే ఎపిసోడ్స్లో మీకు అర్థం కావచ్చు. ఇది చాలా ఆసక్తికరంగా ఉండవచ్చు, కాబట్టి మీరందరూ జాగ్రత్తగా వాచ్ చేయండి. సరే, ఇక ఈరోజు కథలోకి వెళ్దాం. ఈరోజు మనం చూడబోయేది ఓవర్లార్డ్ సీజన్ 1 ఎపిసోడ్ 4. 6th స్క్రిప్చర్ అనే దేవుణ్ణి పూజించే గ్రూప్లో సన్లెట్ స్క్రిప్చర్ అనే చర్చ్ హెడ్ రీఎస్టైజ్ కింగ్డమ్ కి వెళ్లి గజెఫ్ని కనిపెట్టి చంపమని, ఏదైనా సమస్య వస్తే మాత్రం దేవుడి శక్తి ఉన్న ఆ క్రిస్టల్ ని వాడమని చెప్పి ఆ మనిషిని పంపిస్తాడు. ఆ జనరల్ కూడా సోల్జర్స్ ని తీసుకుని యుద్ధానికి సిద్ధం చేస్తాడు. మనం అనుకున్నట్టే వాళ్ళు మనల్ని చుట్టుముట్టేశారు అని మన హీరో పక్కన ఉన్న ఒక సోల్జర్ చెప్తాడు. వీళ్ళని చూస్తుంటే ఆర్కేంజల్స్ లా ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అని మన హీరో ఆలోచిస్తూ వీళ్ళు ఎవరిని అడుగుతాడు. నీకు వీళ్ళు తెలియదంటే వీళ్ళు నిన్ను వెతుక్కుంటూ రాలేదు, ఖచ్చితంగా నన్నే వెతుక్కుంటూ వచ్చారు. మీకు ఏమైనా కావాలంటే చెప్పండి ఐన్స్, నా పవర్ వాడి ఖచ్చితంగా మీకు అవి ఇప్పిస్తానని ఆ జనరల్ చెప్తాడు. నాకేం అవసరం లేదు అని మన హీరో అంటాడు. వాళ్ళందరూ నన్నే వెతుక్కుంటూ వచ్చారు, సమస్య వాళ్ళకి నాకు మధ్యే. ఈ విలేజ్ ని కాపాడినందుకు థ్యాంక్స్. మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను, ఇంకోసారి ఈ విలేజ్ ని కాపాడండి అని అతను అడగగానే, మీరు మోకాళ్ళ మీద కూర్చోనవసరం లేదు, నా పేరు ఇందులో ఉంది, ఐన్స్ ఊల్గౌన్ అనే ఆ పేరుని కాపాడటం కోసం నేను ఈ విలేజ్ని కాపాడుతాను, ఇది ఉంచుకో అని చెప్పి మన హీరో అతనికి ఏదో ఇచ్చి పంపిస్తాడు. అతను కూడా దాన్ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. లార్డ్ ఐన్స్, ఇందులో మీ గౌరవం ఉంది, మీరు వీళ్ళకి ఎందుకు హెల్ప్ చేస్తున్నారు అని అల్బెడో అడగగా, మొదట నేను కూడా ఈ మనుషుల్ని ఏదో తక్కువ స్థాయి ప్రాణులు అనుకున్నాను, కానీ వాళ్ళతో మాట్లాడే కొద్దీ వాళ్ళ గురించి అర్థమవుతోంది అని మన హీరో చెప్తాడు. ఆ జనరల్ ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఆ విలేజ్ చీఫ్ అడగగా, ఆయన కోసమే వాళ్ళందరూ వచ్చారు, అందుకే ఈ ఊరికి ఏ సమస్య రాకూడదని ఆయన ఇక్కడి నుండి వెళ్ళిపోయారని మన హీరో చెప్తాడు. సోల్జర్ శత్రు బలం చాలా ఎక్కువగా కనిపిస్తోంది, మీరందరూ క్యాపిటల్కి రిట్రీట్ అయిపోండి అని చెప్పి ఆ జనరల్ ఒక్కడే యుద్ధం చేస్తాడు. ఇప్పుడు సోల్జర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు, ఇతను మాత్రం ఇక్కడ ఒంటరిగా ఉండి పోరాడుతున్నాడు. దీన్ని మామూలుగా చెప్పకూడదు, ఇతను ఆ ఆర్కేంజల్తో వేరే లెవెల్లో ఫైట్ చేస్తున్నాడు. తన స్వాడ్ ని మ్యాజిక్ పవర్ ని వాడుతూ వాటన్నిటిని పిలవవచ్చు. సోల్జర్స్ అందరూ వెళ్ళిపోయారు, అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అనుకుంటే చూస్తే అందరూ మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఎందుకయ్యా మీరందరూ మళ్ళీ తిరిగి వస్తున్నారు, కానీ నన్ను కాపాడడానికి వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. ఇప్పుడు అందరూ వచ్చి ఆ ఆర్కేంజల్ తో ఫైట్ చేస్తున్నారు. ఆ జనరల్లే దీన్ని కంట్రోల్ చేస్తున్నాడు. అతని ముందు అంతం చేయాలి అని చెప్పి ఈ జనరల్ అతన్ని అటాక్ చేయడానికి వెళ్తాడు. చాలా అల్టిమేట్ మూవ్స్ వాడుతున్నాడు, పర్వాలేదు నువ్వు చాలా తెలివైన వాడివే అని చెప్పి అపోజిట్ టీం జనరల్ వచ్చి ఈ జనరల్ ని మెచ్చుకుంటాడు. కానీ నువ్వు ఎంత తెలివైన వాడివైనా చావాల్సిందే అని చెప్పి ఇంకా చాలా ఆర్కేంజల్స్ ని సమ్మన్ చేసి ఆ జనరల్ ని మాత్రమే అటాక్ చేస్తారు. ఊరిలో అందరూ సేఫ్టీగా ఒకే చోట గుమిగూడి ఉన్నారు. మన హీరో సైడ్ ఉన్న ఆ జనరల్ మాత్రం ఇప్పుడు ఒంటరిగా నిలబడి పోరాడుతున్నాడు. అతనితో వచ్చిన సోల్జర్స్ అందరూ చనిపోయారు. ఆ ఆర్కేంజల్ అతని వెనకాల వచ్చి వీపులోనే పొడి చేస్తుంది. అతనికి కోలుకునే టైం కూడా ఇవ్వకుండా వెంటనే ఖతం చేసేయండి అని ఆ శత్రు జనరల్ చెప్తాడు. నేను అంత ఈజీగా చావను, నా ప్రాణం పోయినా సరే నా రాజ్యాన్ని వదులుకోను, 10 సార్లు చచ్చినా మళ్ళీ వచ్చి పోరాడతా అని వాడు చెప్పగానే, ఏంట్రా పిచ్చిగా మాట్లాడుతున్నావు, 10 సార్లు చస్తే మళ్ళీ ఎలా వస్తావు అని అడుగుతుంది. నువ్వు చచ్చాక ఆ విలేజ్ నాదే అని వాడు అనగానే, ఆ విలేజ్ వైపు వెళ్తే నీకే ప్రమాదం, అక్కడ ఒకడు ఉన్నాడు అని ఈ జనరల్ చెప్తాడు. ఏంటి నన్ను భయపెట్టాలని చూస్తున్నావా, వాడిని వేసేయండి అని చెప్పి చూస్తే, సరే మన మార్పు సరైన సమయం వచ్చింది అని మన హీరో వాయిస్ వినిపిస్తుంది. చూస్తే ఈ జనరల్ ప్రజలు ఉన్న చోటికి వచ్చేసాడు. ఇంతసేపు మంచున్న చోట సడన్ గా అతను మాయమైపోయాడు. చూస్తే మీరు వచ్చేసారు అని చెప్పగానే మన హీరో ఇచ్చిన మ్యాజికల్ ఐటమే దీనికి కారణం. వాడికి అర్థమవుతుంది. ఇప్పుడు ఆ జనరల్ అలాగే స్పృహ తప్పి పడిపోతాడు. అమ్మో నువ్వు ఎవరివిరా అని ఆ జనరల్ అడగగానే, ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళు నాకు కొంచెం తెలుసు అని మన హీరో చెప్తాడు. ఓహో వాళ్ళ కోసం బ్రతిమాలడానికి వచ్చావా, నేను ఎవరికి ప్రాణభిక్ష పెట్టను అని వాడు అనగానే, లేదు నేను మీరందరూ సరెండర్ అయిపోతే మీ ఇష్ట ప్రకారం మిమ్మల్ని చావనిస్తాను, నేనే చంపితే మాత్రం చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది అని మన హీరో చెప్పగానే, ఏంట్రా ఊరికే బూచాడిని చూపిస్తున్నావా అని మన హీరోని చూసి ఆ జనరల్ కి కోపం వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను సరెండర్ అయిపో అని మన హీరో మాట్లాడుతుండగానే వాడు వెళ్ళి అటాక్ చేస్తాడు. ఆ ఆర్కేంజల్స్ వాడిని పొడి చేస్తాయి. నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి నేను ఏదో పెద్దగా ఎక్స్పెక్ట్ చేశాను అని ఆ జనరల్ అనగానే, నేను మళ్ళీ చెప్తున్నాను నువ్వు సరెండర్ అయితే మంచిది, నాకు పెయిన్ నలిఫికేషన్ ఉంది, సో ఇలాంటి మామూలు మ్యాజిక్ నన్ను ఏమీ చేయలేదు అని చెప్పి మన హీరో ఆర్కేంజల్స్ ని చంపేస్తాడు. అవును, ఈ ఆర్కేంజల్స్ అంతా మీకు ఎలా దొరికారు, మర్యాదగా నిజం చెప్పు అని అనగానే వాళ్ళంతా మన హీరో మీద అటాక్ చేయడం మొదలు పెడతారు. అప్పుడు మన హీరో, అల్వారో నువ్వు కొంచెం వెనక్కి వెళ్ళు అని చెప్పి ఒక్క దెబ్బతో అందరినీ ఖాళీ చేస్తాడు. ఇది అస్సలు సాధ్యం కాదు అని ఆ జనరల్ భయపడతాడు. అప్పుడే అతనికి ఆ మంచి జనరల్ చెప్పిన మాట గుర్తొస్తుంది, ఆ విలేజ్ వైపు వెళ్తే నీకే ప్రమాదం అని, ఈ మామూలు మ్యాజిక్ నన్నేమీ చేయలేదు అని మన హీరో చాలా క్యాజువల్గా నిలబడతాడు. ఒకడు వేగంగా మ్యాజిక్ చేయగానే అల్బెడో వెళ్ళి వాడిని చంపేస్తుంది. అల్బెడో, ఈ మామూలు మ్యాజిక్ నన్నేమీ చేయదని తెలుసు కదా, నిన్ను వెనక్కి ఉండమన్నాను కదా, ఎందుకు అనవసరంగా వచ్చావు అని అడుగుతాడు. తను, ఇలాంటి తక్కువ స్థాయి ప్రాణుల మీద మీ శక్తిని చూపాల్సిన అవసరం లేదు, మీరు ఒక సుప్రీం బీయింగ్ అని అంటుంది. అది విని ఆ జనరల్ కోపంతో తన దగ్గర ఉన్న హై లెవెల్ ఆర్కేంజల్ ని పంపిస్తాడు. హెల్ఫైర్ అని చెప్పి మన హీరో జస్ట్ ఒక్క అటాక్ తో దాన్ని ఈజీగా ఖాళీ చేసేస్తాడు. ఏంటి జస్ట్ ఒక్క అటాకేనా అని అక్కడ ఉన్న వాళ్ళంతా భయపడతారు. కంగారు పడకండి, దేవుడు మన వైపు ఉన్నాడు అని చెప్పి వాడు ఒక క్రిస్టల్ బయటకు తీస్తాడు. ఎక్స్ట్రా సెల్లో ఉండే మ్యాజిక్ ఐటెం వీడి దగ్గరికి ఎలా వచ్చింది, ఇది ఖచ్చితంగా చాలా పవర్ఫుల్ అనిపిస్తోంది,
ఆల్బెడో నాకు నీ సాయం కావాలని మన హీరో అంటాడు. వెంటనే ఆల్బెడో మన హీరోకి ప్రొటెక్షన్ చేలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఆర్కేంజల్ బయటికి వస్తుంది. దేవుడి ముందు నువ్వెందుకు పనికిరావు అని ఆ జనరల్ అనగానే నేను తప్పు చేశాను అని మన హీరో అంటాడు. ఇప్పుడు బాధపడి ఏం లాభం, నిన్ను అస్సలు క్షమించను అని ఆ జనరల్ అంటాడు. ఈ చిన్న పిల్లల మ్యాజిక్ కోసం నేను ఆల్బెడోని ప్రొటెక్షన్ కోసం పిలిచాను, అదే నా తప్పు అని మన హీరో అంటాడు. ఏంటి ఇది నీకు చిన్న పిల్లల మ్యాజిక్లా ఉందా, వాడిని అటాక్ చేయండి అని ఆ జనరల్ అరుస్తాడు. వెంటనే ఆ గాడ్ లెవెల్ ఆర్కేంజల్ మన హీరో పైన అటాక్ చేయగానే అతను చాలా క్యాజువల్ గా నవ్వుతూ ఓహో నొప్పి అంటే ఇలా ఉంటుందా అని నవ్వుతూ ఉంటాడు. అప్పుడే ఆల్బెడోకి చాలా కోపం వస్తుంది. నేను ప్రేమించే నా లార్డ్కి నొప్పి అంటే ఏంటో చూపిస్తారా, మీకెంత ధైర్యం అని చాలా టెన్షన్ అవుతుంది. ఆల్బెడో ప్రశాంతంగా ఉండు అని చెప్తాడు. కానీ లార్డిన్స్ వాళ్ళు చేసిన దానికి దీన్ని నేను చూసుకుంటాను అని చెప్పి బ్లాక్ హోల్ అంటాడు. కేవలం ఒక్క సెకండ్ లో ఆ గాడ్ పవర్ ఉన్న ఆర్కేంజల్ ని కథం చేసేస్తాడు. అప్పుడు ఆకాశంలో హఠాత్తుగా ఒక పగులు కనిపిస్తుంది. అదేంటి అని ఆ జనరల్ అడగగా మీ కింగ్డమ్లో ఎవరో ఇక్కడ జరుగుతున్నదంతా గమనిస్తున్నారు, కానీ నా మ్యాజిక్ పవర్తో నేను దాన్ని ఆపేశాను అని చెప్పగానే నా కింగ్డమ్లో నన్ను గమనిస్తున్నారా అని అడుగుతాడు. అయ్యా స్వామి, మమ్మల్ని ప్రాణాలతో వదిలేండి ప్లీజ్ అని వాళ్ళందరూ బ్రతిమాలడం మొదలు పెడతారు. మీలాంటి మనుషుల వల్ల నా లార్డ్కి ఎలాంటి ఉపయోగం లేదు అని ఆల్బెర్టో చెప్పగానే ఏంటి మనుషులా మరి మీరు అని అడగగానే మన హీరో తన ముఖం చూపిస్తాడు. అంతే, అందరి కథ ముగిసిపోతుంది. ఆల్బెర్టో ఆశించిన స్థాయిలో నేను ప్రవర్తించలేదా అని మన హీరో అనుకుంటాడు. లార్డ్, నేను నిజంగా అద్భుతం అని ఆమె మనసులో అనుకుంటుంది. లార్డ్నెస్, ఎందుకు నేరుగా వెళ్లి యుద్ధం చేశారు, మిమ్మల్ని కాపాడే కవచంలా నేనున్నాను కదా, నేనే వెళ్లేదాన్ని కదా అని ఆల్బెర్టో అడగా శత్రువుని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు అని మన హీరో చెప్తాడు. ఓ అదా, అందుకేనా వాళ్ళతో సరదాగా ఆడుకున్నారా, కానీ ఏ అమ్మాయి కూడా తన ప్రేమికుడు తన కళ్ళ ముందే కష్టపడటం చూడాలని అనుకోదు అని ఆమె అంటుంది. నెక్స్ట్ టైం నువ్వు బాధపడకుండా నేను చూసుకుంటాను అని మన హీరో చెప్పి ఇప్పుడు వాళ్ళు నర్సరీకి వెళ్తారు. ఇప్పుడు మన హీరో ఫ్లోర్ గార్డియన్స్ అందరినీ పిలిచి ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాడు. ఇప్పటి నుండి నా పేరు ఐన్ జూల్ గౌన్, ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడగగానే సుప్రీం బీయింగ్ అయిన లార్డ్ ఐన్ జూల్ గౌన్ మిమ్మల్ని మించిన వారు లేరు అని అంటారు. సుప్రీం బీయింగ్స్ అందరిలోనూ మీరే చాలా పవర్ఫుల్, లార్డ్ ఐన్స్ ఊల్ గౌన్ వర్ధిల్లాలి అని అందరూ అంటారు. ఈ కొత్త ప్రపంచంలో ఐన్స్ ఊల్ గౌన్ అనే పేరును ప్రపంచం మొత్తం తెలిసేలా చేస్తాను. అప్పుడే ఒకవేళ నా ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడ ఉంటే ఖచ్చితంగా ఈ పేరు విని నన్ను కాంటాక్ట్ చేస్తారు అని మన హీరో అనుకుంటాడు. ఈ సీన్ తోనే ఎపిసోడ్ ముగుస్తుంది. మన హీరోకి కొంచెం దెబ్బ తగిలినందుకే ఆల్బెడో నిజంగా చాలా టెన్షన్ పడిపోతుంది. ఆ సీన్ చూశాక నాకు ఆల్బెడో చాలా నచ్చింది. మీకు ఈ యానిమేలో బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరో కుదిరితే కామెంట్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.